నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికెరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. యేసుక్రీస్తు ప్రభువారు నాయున్ అనే ఊరికి వెళ్ళుచుండగా జరిగిన సంఘటన ఈరోజున ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువారి యొక్క గొప్పతనాన్ని, ఆయన జరిగించిన ఆశ్చర్యకార్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. తన ఏకైక కుమారుని మరణమును బట్టి తన గుండె బద్దలు కాగా తీవ్రమైన ఆవేదనతో రోధిస్తున్న ఈ విధవరాలి జీవితము మనకేమి జ్ఞాపకం చేస్తుంది? ఈ లోకములో కనిపించే ఆకర్షణీయమైన సుందర దృశ్యాలలో మరణఛాయ లోయలు కూడా ఉంటాయని ఆమె జీవితం మనకు తెలియజేస్తుంది. హృదయాలను కదిలించి వేసే విషాదకరమైన ఈ దృశ్యము ప్రభువైన యేసు ఈ లోకంలో జీవించిన కాలంలో నాయిన్ అనే ఊరిలో జరిగింది. నాయిన్ అనే మాటకు ఆహ్లాదకరమైన అని అర్థము. అది ఆహ్లాదకరమైన స్థలమే, కానీ అందులో మరణం ఉంది. అయితే ఇక్కడ మనకు ఆదరణకరమైన మాట, మరణించిన వారిని తిరిగి బ్రతికించేందుకు మాత్రమే కాక మనతో పాటు మన కష్టాలను పంచుకునేందుకును, మన దుఃఖ సమయాల్లో మనతో కలిసి ఏడ్చేందుకును, కృంగిన సమయాల్లో మన కన్నీళ్లను తుడిచి మనల్ని లేవనెత్తేందుకును, గుండె పగిలిన వేళల్లో మనల్ని ఆదరించి ఓదార్చి మన గాయాలను కట్టేందుకును మరణముతో నిండిన ఈ లోకంలోనికి జీవాధిపతి అయిన ప్రభువు ఆరాధించాడు. తన శిష్యులతోనూ తనను అనుసరించిన విస్తారమైన జనసమూహముతోనూ ప్రభువైన యేసు నాయిన్ అనే ఊరి పొలిమేర్లకు చేరుకున్నాడు. ఇంతలో జీవాధిపతి అయిన ప్రభు కేంద్ర బిందువుగా ఉన్న ఆ గుంపుకు మరణించిన శరీరాన్ని మోసుకొని వస్తున్న మరో గుంపు ఎదురయ్యింది. మరణించిన ఆ వ్యక్తి విధవరాలైన తన తల్లికి ఏకైక కుమారుడు. అది అంత విచారకరమైన దృశ్యము. అయితే తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురై ఈ లోకంలో ఎవరు ఓదార్చలేని విధముగా రోధిస్తున్న నిర్భాగ్యురాలుగా విధవరాలని ప్రభు ఎంత సున్నితమైన విధానములో ఆదరించి ఓదార్చాడు. ఈపాటికే తన భర్త మరణముతో గుండె చెదిరి ఇప్పుడు తన ఏకైక కుమారుని మరణముతో దిక్కుతోచని స్థితిలో తీవ్రమైన కృంగుదలకు గురై విలపిస్తున్న ఆ దౌర్భాగ్యురాలకి ప్రభు ప్రేమ పలుకులు ఎంత అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాయి. నిరాశాజనకమైన ఆమె స్థితిని చూచి కనికరంతో చలించిపోయిన ప్రభు మొదట ఆమెను ఆదరించాడు. మొదట ఆమె కన్నీళ్లను తుడిచాడు, ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు. తరువాత ఆమె సమస్యను పరిష్కరించి ఆమెకున్న దుఃఖాన్ని తొలగించాడు. ఆ దుఃఖాన్ని సంతోషముగాను, ఆమె ఏడ్పును నవ్వుగాను, ఆమె విలాప గీతాన్ని ఆనందగానముగాను మార్చివేశాడు. ప్రభువారు మరి పరిస్థితులను తారుమారు చేసేవాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు.
అక్కడ అద్భుతమైన కార్యాన్ని అద్భుతమైన ప్రభు జరిగించాడు. ఒకవేళ మరణించిన వారిని బ్రతికించే శక్తే కనుక మనకు ఉండి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? మొట్టమొదట ఆ వ్యక్తిని బ్రతికించి ఆ తర్వాత ఏడవద్దని ఆమెతో చెప్పి ఉండేవాళ్ళం. కానీ ప్రభువైన యేసు దానికి వేరుగా చేశాడు. ఆయన మొదట ఏడవద్దని ఆమెతో చెప్పాడు. ఆ తర్వాత మరణించిన ఆ వ్యక్తిని బ్రతికించాడు. ఇప్పుడు నిర్భాగ్యురాలైన ఆ స్త్రీ చిరునవ్వులు చిందిస్తూ ఇలా అంటుంది, గొప్ప దుఃఖములో ఉన్న నన్ను ఆయన చూశాడు, నా యొద్దకు వచ్చాడు, ఏడవద్దని నాతో చెప్తూ నా కన్నీళ్లు తుడిచాడు. నిరాశ నిస్పృహల్లో చీకటిలో కొట్టుమిట్టాడుతున్న నన్ను ఆయన ఆదరించి ఓదార్చాడు. చచ్చి శవమయ్యున్న నా ఏకైక కుమారుని జీవముతో నింపి నాకు అప్పగించాడు. ఆయన నా దుఃఖకరమైన పరిస్థితుల నుండి నన్ను బయటికి తీసుకొని రావటం మాత్రమే కాదు, ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో ఆయన నాతో నడిచాడు. ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తి. ఈ యొక్క విషయము ఈ ఉదయకాలాన ఒక ప్రత్యేకమైన విధానములో మన హృదయాలకు ఆదరణ ఇవ్వటం లేదు. ప్రభువైన యేసు ఈ సమయంలో భూమి మీద లేడు. మరణించిన మన ప్రియమైన వారిని ఆయన ఇంకనూ తిరిగి జీవంతో లేపలేదు. కానీ కృంగి ఉన్న మనల్ని ఆయన లేవనెత్తుతున్నాడు. చెమ్మగిలిన మన కళ్ళను ఆయన ప్రేమతో తుడుస్తున్నాడు. బద్దలైన మన హృదయాల గాయాలను ఆయన మాన్పుతున్నాడు. ఆయన కనికర కార్యాలు ఎల్లప్పుడూ ఆయన దయా కార్యాలకు ముందుంటాయి. ఆయన ప్రేమ చర్యలకు ముందు ఆయన ఆదరణ పలుకులు పరుగులు తీశాయి. అవును, దేవుడు మీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అనే వాగ్దాన నెరవేర్పు దిశగా కాలము పరుగులు తీస్తున్న ప్రస్తుత సమయంలో మన ప్రభు ప్రేమ, దయ, కనికరము, ఆదరణ, ఓదార్పు మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ప్రభువారు జరిగించిన అద్భుతమైన కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా ప్రభువారు మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగిస్తాడు. మనకున్న నిరాశను కూడా తొలగిస్తాడు. మనకున్న దుఃఖాన్ని కూడా తొలగిస్తాడు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన మనల్ని చక్కగా నడిపిస్తాడని విశ్వాసంతో ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. నాయున్ అనే గ్రామానికి మీరు వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులను చూచి చెలించిపోయారు ప్రభువా. ఆ విధవరాల యొక్క ఏకైక కుమారుడు మరణించడన్న ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, మరి ముఖ్యంగా ఆ విధవరాలను ఓదార్చి ఆమె కుమారుడిని బ్రతికించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. విధవరాల జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి ఆమెను దీవించిన విషయాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. చీకట్లో ఉన్న వారిని ప్రభు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించే దేవుడు ప్రభువా. ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణ ఇచ్చే దేవుడు, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చే దేవుడు కాబట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరినీ మీరు కనికరించండి. నీ పరిచయం చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ అందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విశ్వాస జీవితంలో ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి. నీ కొరకు బలమైన సాక్షులుగా, యోగ్యముగా జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం.
ప్రభువా, మరి దుఃఖములో కృంగిపోయి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ స్తోత్రాలు. వారందరినీ ఓదార్చండి, ధైర్యపరచమని ప్రార్థన చేయుచున్నాం. మాకు ఇచ్చిన చక్కని మాటలను బట్టి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.